తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. 18వ తారీఖు బుధవారం అమావాస్య వస్తుంది. మరి 19 తారీఖా 20 తారీఖా ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి? దేవుడి గది కానీ ఇల్లును కానీ ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? మరి బుధవారం అమావాస్య వస్తుంది కదా, ఏదైతే సరైన రోజు. అట్లాగే తెలుగువారి సంవత్సరాది ఉగాది కాబట్టి ఆ రోజు మన గృహంలోకి తీసుకురావాల్సినవి, తీసుకురాకూడని సామాగ్రి అంటూ ఏమైనా ఉన్నాయా? ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 18వ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఉగాది ఏ రోజు జరుపుకోవాలి? 19, 20 అన్న కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. అదొకసారి దయచేసి క్లియర్ చేస్తారా? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ముందుగా నూతన సంవత్సర పరాభవ యుగాది శుభాకాంక్షలు. మీకు, మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు గురుగారు. మీకు కూడాను. మనకు ఎప్పుడూ లేనటువంటిది ఎప్పుడు కూడా పండుగల విషయంలోనే మనకు కాస్త ఈ మధ్య కాలంలో ఎక్కువగా, అంటే confusion దీపావళి, వచ్చేస్తుంది. జన్మాష్టమి, అలాగే శ్రీరామనవమి, ఇలా కొన్ని సందర్భాలుగా ఏ సమయాలు కాస్త క్యాల్కులేషన్స్లో ఉంటుంది. హ్మ్. ఈసారి కూడా ఉగాది పరాభవనామ సంవత్సరంగా ఉగాది మనకు ఎప్పుడు జరుపుకోవాలి? ఎందుకనంటే చాలామంది వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథికి మనం ఫిక్స్ అయిపోతాం. హ్మ్. కాబట్టి 18వ తారీఖు రోజున ఉదయం 8 గంటల తర్వాత అమావాస్య వస్తుంది. హ్మ్. 19వ తారీఖు ఉదయం 6:52 వరకు ఈ యొక్క అమావాస్య ఉంది. ఓహో. అంటే సూర్యోదయానికే అమావాస్య ఉంది. హ్మ్. అయితే మనకు అమావాస్య సందర్భంగా మనకు తెల్లవారి మళ్ళీ మనకు సూర్యోదయానికి ఉందా పాడ్యమి అని అంటే హ్మ్. లేదు. ఆహా. కాబట్టి ఈ యొక్క 19వ తారీఖు రోజునే మనం ఉగాది అనేటువంటిది జరుపుకోవాలి. ముఖ్యంగా అమావాస్య ఎప్పుడు కూడా మధ్యాహ్నం వరకు వ్యాప్తమై ఉన్నప్పుడే ఆ తిథిని పరిగణలో. అమావాస్య తిథిగా మనం పరిగణించాలి. ఓకే. కొన్ని తిథులు పూర్తిగా పగలు వ్యాప్తంగా ఉండాలి. కొన్ని తిథులు ప్రదోషకాలానికి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి చవితి తిథి సాయంకాల ప్రదోషకాలం ఉన్నప్పుడే సంకష్టహర చతుర్థి చేసుకోవాలి, ఉదయం పూట తృతీయ ఉన్న. హుహుహు. అలాగే శివరాత్రికి సంబంధించి కూడా రాత్రి సమయంలో ఎక్కువ శాతం చతుర్దశి ఉంటేనే మహాశివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ మనం చెప్పుకుంటామమ్మా. గురుగారు. అలాగే ఈ యొక్క అమావాస్యకి మధ్యాహ్నము వ్యాప్తమై ఉండాలి తిథి. కాబట్టి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఈ సంబంధించినటువంటి తిథి వ్యాప్తమై ఉంది. పాడ్యమి తిథి అంతా ఈ 19వ తారీఖు ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు నిర్మోహమాటంగా మనం 19వ తారీఖు రోజునే ఉగాది జరుపుకోవాలి. 20వ తారీఖు అనేటువంటిది మనకు నిర్ణయము కాదు. 19 అందరూ కూడా ఉగాది జరుపుకోవాలమ్మా. రైట్. గురుగారు, మరి పర్టికులర్ టైం అంటూ పూజకి సంబంధించి ఏదైనా ఉందా? అట్లాగే ఇప్పుడు 18వ తారీఖు అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి మరి ఎప్పుడు ఇంటిని కానీ, మన దేవుడి గదిని కానీ, అమ్మవారి దేవాలయంలో ఉన్న చిత్రపటాలు కానీ క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? మనకు ధర్మ నిర్ణయం ప్రకారము ఇంట్లో ఉన్నటువంటి దేవతా చిత్రపటములు కానీ, అలాగే ఇల్లు ఎప్పుడు పండగ సందర్భంగా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి. వారములు కొన్ని చెప్పబడ్డాయి. మంగళవారము, శనివారము నిషేధము, ఆదివారము మధ్యస్థము, హ్మ్. సోమవారము పర్వాలేదు, బుధ గురు శుక్రవారాలు ప్రశస్తము అని చెప్పబడి ఉంది. అయితే మనకు 19 గురువారం అవ్వడము, 18వ తారీఖు రోజున 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటల తర్వాత అమావాస్య తిథి ప్రారంభం. అమావాస్య నాడు మనం ఇంటి పూజా సంబంధమైనటువంటి వాటికి మనం నిర్ణయం చేయకూడదు. ఎందుకంటే అమావాస్య తిథి ప్రత్యేకంగా పితృదేవతా కార్యక్రమానికి సంబంధించినటువంటిది. హ్మ్. కాబట్టి ముందుకు ఇంకా తర్వాత 17వ తారీఖు చేద్దామా అంటే చతుర్దశి ఉంటుంది, పైగా మంగళవారం కూడా ఉంటుంది. హ్మ్. మంగళవారం నాడు సాధ్యం కాదు. కాబట్టి సోమవారం రోజున ద్వాదశి తిథి ఉదయం 8 చిల్లర ముహూర్తానికి వెళ్ళిపోతుంది. కాబట్టి త్రయోదశి తిథి ఉంటుంది. కాబట్టి గురుగారు. ఆ సోమవారం రోజున ఇల్లంతా కూడాను చక్కగా ఎటువంటి బూజులు అనేటివి లేకుండా మొత్తం అన్ని గదులలో చక్కగా శుభ్రపరచుకోవాలి. హ్మ్. పూజా మందిరంలో కూడా శుభ్రపరచుకోవాలి. హ్మ్. ఇక చెప్పాలి అని అంటే పూజా సంబంధమైనటువంటి వాడబడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సోమవారం రోజునే మనం శుభ్రపరచుకోవాలమ్మా. చిత్రపటాలు అన్నీ క్లీన్ చేసుకోవడము, హ్మ్. గంధం అలంకరణ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. హ్మ్. ఇక ఈ సందర్భంగా సోమవారం రోజునే ప్రశస్తమని చెప్పవచ్చు.
గురుగారు. ఇక ఇది కుదరని వాళ్ళు సోమవారం నాడు మేము మర్చిపోయాము, ఇది లేటుగా చూసాం వీడియో, అరే మంగళవారం నాడు చూసాం, హ్మ్. కానీ మాకు సోమవారం తెలిస్తే బాగుండేది చేసుకున్నాం కదా అని కూడా చాలామంది ఆలోచిస్తారు. అవునండి గురుగారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఉగాది రోజున ఉదయం 6:52 అయిపోతుంది కాబట్టి 6:52 7 గంటలకి ఆ విధంగా మళ్ళీ శుభ్రపరచుకోవచ్చు. 7-8 లోపల ఉన్నటువంటి అన్నీ కూడా శుభ్రపరచుకోవచ్చు. కానీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి అంటే ఖచ్చితంగా స్నానం ఆచరించి మాత్రమే పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. హ్మ్. కొంతమంది తెలియకుండా కడిగేది కదా అని చెప్పేసేసని పొద్దున్నే లేచి కడిగేసేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు. 19వ తారీఖు రోజున శుభ్రపరచుకోవాలి పూజా సంబంధమైనటువంటి విషయాల్లోనంటే ఖచ్చితంగా 6:52 అంటే 7 గంటలకు వేసుకోండి. హ్మ్. 7 గంటల తర్వాతనే పూజా మందిరం వస్తువుల్ని ముట్టుకొని స్నానం ఆచరించి శుభ్రపరచుకోవాలమ్మా. యెస్. గురుగారు ఇంటిని కూడా, గృహాన్ని కూడా శుభ్రం పరచడానికి పర్టిక్యులర్‌గా మీరొక విధి విధానం చెప్తూ ఉంటారు. ఒకసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా గుర్తు చేయండి గురుగారు. తప్పకుండానంటే ఇంటిని శుభ్రపరచుకునే విధానం అనేటువంటిది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ, ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడాను పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం. అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఎలా వస్తుంది? నెగెటివ్ ఎనర్జీ పోతే దేవతా శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ దేవతా శక్తి చాలా సున్నితమైందమ్మా దేవతా శక్తి. ఎత్ర శుచిః తత్ర దేవతాః. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు మనం పిలవకున్నా ఆర్ద్రమైనటువంటి హృదయం ఒక్కసారి పిలిస్తే వస్తారు. గురుగారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉగాది సందర్భంగా మనం ఇంటిని శుభ్రపరచుకునే విధానం అనేటువంటిది మనం ముందుగానే సోమవారం రోజున ఇల్లంతా శుభ్రపరచుకోవాలని చెప్పాం కదా. హ్మ్. ఇక ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు 19వ తారీఖు లేచి కాలకృత్యాదులు అన్నీ తీర్చుకొని ఇంటికి మాత్రము శుభ్రపరచుకునే పూజా మందిరం శుభ్రపరచుకునే విధానాన్ని మనం చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రధానంగా ఆ రోజున ఇల్లంతా కూడాను కడుక్కోవాలమ్మా హ్మ్. మంచిగా చక్కగా. హ్మ్. కడిగిన తర్వాత ఈ రోజుల్లో కొందరి ఇళ్లల్లో కడుక్కునే విధానం లేదు కదా గురుగారు. తుడుచుకోవడమేగా. ఇప్పుడున్నటువంటి విధానం తుడుచుకోవచ్చు. పూర్వకాలంలో అంటే అన్నీ ప్రతి గడప గడపకి రంధ్రాలు ఉండేటివి కాబట్టి ఆ మరి. విధంగా చేసుకునేవాళ్ళు. హ్మ్. కడుక్కొని తర్వాతనే చేసుకోవచ్చు. లేదా శుభ్రమైన కొత్త మంచి వస్తువుతో ఇల్లంతా కూడాను శుభ్రపరచుకోవాలి. ఫస్ట్ మంచినీటితో వేసుకొని. తదనంతరం మనం ఏదైతే మళ్ళీ రెండవసారి మాఫ్ అనేది పెడతాం కదా! హ్మ్. ఆ సమయంలో ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో ముఖ్యంగా ఒక మంచి నీటిలో హ్మ్. ఆ నీటిలో పసుపు, గళ్ళ ఉప్పు, హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి యాలకులు, హ్మ్. కుంకుమ పువ్వు, హ్మ్. పచ్చకర్పూరము ఇవన్నీ కూడాను వేసి గో అర్కము అంటే ఆవు పంచకం, అలాగే గంగా నీళ్ళు వీలైతే అవన్నీ వేసి చక్కగా కలియబెట్టి తదనంతరం ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. బట్టతో మంచిగా పూర్తిగా శ్రమతోనైనా పర్వాలేదు చక్కగా చూసుకోవాలి. అలాగే పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకోవాలి. గురుగారు. తదనంతరం ఏం చేయాలి? ఉగాది రోజున కూడా ఇదే నీటితో మనం శుభ్రపరచుకోవాలి. హ్మ్. ఇట్లాగే. తదనంతరం ఏందనంటే మనకు పూజా స్టోర్‌లో మైషాచి, హ్మ్. గుగ్గిలము, సాంబ్రాణి ఈ హ్మ్. 3 దొరుకుతాయమ్మా. హ్మ్. తలా 50 గ్రాములు తెచ్చుకున్న, తలా 20 గ్రాములు తెచ్చుకున్న అవన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి లేదా అన్నీ కలిపైనా కానీ మనం ధూపం వేయవచ్చు. హ్మ్. ఈ ధూపం గనక వేస్తే ఏమవుతుందనంటే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గురుగారు. అందుకనే మీరు గమనించుకుంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చండీ హోమాలు కానీ విధి విధానాల్లో చేసేటప్పుడు ఈ 3 ఎక్కువగా అమ్మవారికి చండీ అధ్యాయంలో ఈ 12, 13 అధ్యాయాలు ఇది ఎక్కువగా వాడతారు. హ్మ్. వేసినప్పుడు అమ్మవారు చాలా సంతృప్తి. హ్మ్. కాబట్టి ఇలా ఇల్లంతా కూడాను దేవతా శక్తి నిలయమవుతుంది. ప్రశాంతంగా. తద్వారా అప్పుడు మనం చేసుకునే పూజ కానీ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ లోపల ఉన్నటువంటి ఆహ్, పూజా వస్తువులు మనకు దీపపు కుందులు కానీ, గంట, హారతిచ్చేది, దేవతా చిత్రపటాలని పెట్టేటువంటి దేవతా ప్రతిమలు పెట్టే ప్లేట్లు కానీ, ఇలా ఏవైనా కానీ అన్ని విధంగా ఆ విధంగా మనం శుభ్రపరచుకోవచ్చమ్మా. హ్మ్. గురుగారు అంటే ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అటు డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. ఉగాది పచ్చడికి సంబంధించి గాని, విధి విధానంలో కూడా డిఫరెంట్‌గా ఉంటది. పర్టిక్యులర్‌గా ఉగాది రోజు మనం ఇది చేయాలి, ఇలా చేయాలి అంటే పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం గదా గురుగారు. అట్లా కాకుండా ఏదైనా ఉందా? లేదంటే ఎవరి ఆచరణ ఎవరి ఫ్యామిలీ రిచువల్ వాళ్ళు ఫాలో అవ్వాలా? ఇక్కడ ఉగాది రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలియజేస్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి చైత్ర పౌర్ణమి, అలాగే ఈ అన్ని అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం. అటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క ఏ వ్యక్తికైనా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా మంచి సౌభాగ్యము, అన్ని రకాలుగా కోరికలు నెరవేరుతాయి. రెజల్యూషన్స్ అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, మంచి పెరిగి చెడు తగ్గాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి
సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, అలాగే రుద్ర హోమము, మరియు ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, దాంపత్య అనుకూలత, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కోసం లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి ఉగాది రోజున తప్పకుండా చేయాల్సినటువంటిది గురుగారు. మనిషి అన్నటువంటి ఎందుకంటే సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా దేవతానుగ్రహం ప్రతి వ్యక్తికి కలగాలి. అట్లాగే మనం గనక చూసుకున్నట్లయితే గోచార రీత్యా గురువు ప్రతి రాశికి కూడాను యోగాన్ని ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అదృష్టం అనేటువంటిది 12 రాశుల వారికి ఈ సంవత్సరం చాలా చక్కగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినటువంటిది పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డ అంటారు కదమ్మా. మనము ఏ జన్మలలో మనం కష్టాలు పాపం చేశామో ఈ జన్మల్లో కష్టాలు పడుతున్నాం. మళ్ళీ ఈ జన్మల్లో కష్టాలు పడుతున్నప్పుడు భగవంతుడు చూస్తాడు. ఇక్కడ ఆ సంబంధించినటువంటి ఆ వ్యక్తి యొక్క పుణ్యరాశి ఏమన్నా ఉందా? పుణ్యరాశి ఉన్నప్పుడు ఆ కష్టాల యొక్క సాంద్రత తగ్గుతుంది. అంటే ఎక్కువ కష్టపడడం తగ్గుతుంది. కాబట్టి పుణ్యం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఉగాది రోజున ముఖ్యంగా బీదలకి అన్నదానం కానీ, వస్త్రదానము కానీ, ఎవరికైనా ఆపన్న హస్తులు ఎవరికైనా కానీ ఈ సంబంధించినటువంటిది దానాది కార్యక్రమాలు చేయాలి. కడుపు నిండా అన్నం పెట్టండి. 10 మందికి పిలిచి ఎవరైనా రోడ్డు మీద ఉంటారు, అన్నార్థులు దేవాలయాల దగ్గర ఉంటారు, ప్రార్థనా మందిరాల దగ్గర ఉంటారు. వాళ్ళకి జాతి, కుల, మత విచక్షణ అనేది లేకుండా అందరికీ అన్నదానం చేయండి. శక్తి కొలది, ఇంతే చేయాలని ఏమీ లేదు. ఆ విధంగా మంచి చేయడం అనేటువంటిది. తర్వాత ముఖ్యంగా ఈ ఉగాది రోజున అవకాశం ఉంటే సాయంకాలానికి సినిమాలకి వాటికి వీటికి ఇట్లా వెళ్లకుండా వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఆ వృద్ధులను పలకరించిరండి. వాళ్ళకి మీ చేతనైనంత పండ్లు, తినే పదార్థాలు ఇచ్చిరండి. తప్పకుండా గురువు చాలా అనుకూలిస్తాడు. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఇంకా అవకాశం ఉంటే దేవతా ఆలయాన్ని సందర్శించాలి. ఏదో జనవరి 1 వచ్చిందని చెప్పేసి మొత్తం క్యూలు కట్టుకుంటూ పోవడం కంటే కూడా అది వాళ్ళకి సంబంధించిన న్యూ ఇయర్, కానీ మనకు సంబంధించినది కాబట్టి మన ఇష్టదేవత దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం, అందరి పేరు మీద కూర్చొని పిల్లా పాపలతో ఆ అర్చనాది కార్యక్రమాలు, దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం, అక్కడ కొద్దిసేపు గడిపి రావడం, ఒక పాజిటివ్ వైబ్ అనేది మన శరీరంలో వస్తుందమ్మ. అదంతా కూడా ఎందుకనంటే ఆ ఉగాది మనకు వసంత ఋతువులో మొదటి రోజు కాబట్టి ఆ దేవతానుగ్రహం ప్రతిదీ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున అమ్మవారి దేవాలయానికి లలిత కానీ, దుర్గా కానీ, రాజేశ్వరి అమ్మవారి కానీ ఖచ్చితంగా వెళ్ళి రావాలి. లేదా లక్ష్మీ అమ్మవారి దేవాలయానికైనా, ఏ దేవాలయానికైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రావాలమ్మా. ఎందుకంటే లలిత నవరాత్రులు ప్రారంభమవుతాయి. లలిత అంటే ఎవరే లేరు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ముగ్గురమ్మల స్వరూపం. కాబట్టి ఆ యొక్క అమ్మవారి దేవాలయానికి వెళితే లలితా నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి మొట్టమొదటిగా అమ్మవారి అనుగ్రహం పొందామంటే ఇక మనకి ఈ సంవత్సరంలో సాధించదంటూ ఏది లేదమ్మా. రైట్ గురుగారు, తెలుగువారి సంవత్సరాదే కాబట్టి ఆ రోజు ముఖ్యంగా ఇంట్లోకి తీసుకురావాల్సిన వస్తువులు, తీసుకురాకూడదు అస్సలు అన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా? సంబంధించి చూసుకుంటే ఆ రోజున గురువారం ఉదయం 9 to 10 శుక్రహోరం ఉంటుంది. అయితే 9 గంటల 37 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి 9 గంటల 40 నిమిషాల నుంచి 10 గంటల లోపల వృషభ లగ్నం ఉంటుంది. లగ్నాధిపతి లాభంలో ఉంటాడు, రవి కూడా లాభంలో ఉంటాడు. ఈ రవి లగ్న ముహూర్తానికి రవి లాభంలో ఉంటే ఏకాదశార్క యోగము అని అంటారు. కాబట్టి 9:40 నుంచి 10 గంటల మధ్యకాలంలో మనకు సాధ్యమైనంతగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని మనం తెచ్చుకోవాలి. లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది అందరికీ ఆడవాళ్ళకి తెలిసిందే ఉప్పు, తర్వాత చీపురు కట్ట, గళ్ళుప్పు, చీపురు కట్ట, అలాగే దక్షిణావృత శంఖము, దేవతా చిత్రపటం ఏదైనా కొనుక్కరావచ్చు ఆ సమయంలో. ఎందుకనంటే శుక్రహోర ఉంటుంది. ఆ ముహూర్త సమయంలో ఏదైనా దేవతా చిత్రపటం కొనుక్కోండి, మంచిది, చాలా మంచిది. అలాగే దేవత సంబంధించినటువంటి దీపారాధన కుందులు కానీ, ఇనుప వస్తువులు కాకుండా ఇవి సంపాదించుకొని పెట్టుకోవచ్చు. ఆ సంబంధించినటువంటి వస్తువులన్నీ తెచ్చుకొని మనం వాడడం కనుక మొదలు పెట్టుకున్నాం. పసుపు ముఖ్యంగా తీసుకోవాలి. తర్వాత 11 గంటల 24 నిమిషాల వరకు కూడాను మనకేంటనంటే దుర్ముహూర్తం ఉంది ఈ సంబంధించినటువంటిది. 9 గంటల 37 నిమిషాల వరకేమో మేషలగ్నం ఉంటుంది. కాబట్టి ఆ తదనంతరం మనకు 11 గంటల
12 లేదా 20 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ దుర్ముహూర్తం దాటిన తర్వాత మిథున లగ్నం వస్తుంది. 12:15 వరకు కూడా ఉంటుంది. ఆ 1 గంట సమయంలో కూడా ఈ చెప్పినటువంటి వస్తువుల్ని తీసుకురావచ్చమ్మా. రైట్. అస్సలు తీసుకురాకూడదు, రాకూడదు అన్న వస్తువులు కూడా ఏమైనా ఉన్నాయా గురుగారు? అంటే దీపారాధనకి సంబంధించి అందరూ తైలము తీసుకొని వస్తారు. హ్మ్. తైలం ఉగాది రోజున తైలం తీసుకురాకూడదు. ఓహ్! నల్లటి వస్తువులు తీసుకురాకూడదు. హ్మ్. అలాగే ఇనుప వస్తువులు, పింగాణి పాత్రలు, సీసము. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా వాడుకునేటువంటి వస్తువుల్లో క్లిప్పులు ఇవన్నిట్లో ఈ సంబంధించినటువంటిది ప్లాస్టిక్ ఉంటుంది, ఇనుప వస్తువులు దాగి ఉంటాయి, హ్మ్. పింగాణి వస్తువులు అటువంటివి ఏవి తీసుకురాకూడదమ్మా. హ్మ్. ఇట్లాంటి వస్తువులు తీసుకురాకుండా చక్కగా దేవతా సంబంధమైనటువంటి వస్తువుల్ని తీసుకొని వచ్చి మంగళప్రదంగా ఆ రోజున కనుక ఉంటే ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజు ఎంత వీలైతే కుటుంబ సభ్యులతో మమేకమై చక్కగా ఖచ్చితంగా మీరు సంబంధించినటువంటిది ఏకాదశార్క యోగం ఉన్నటువంటి సమయంలో ఉగాది పచ్చడి అనేటువంటిది భుజిస్తే హ్మ్. అది దేవతా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఆ సమయంలో. అందుకనే ఉగాది రోజున ఎందుకు షడ్రుచులని మనం భుజించాలి. హ్మ్. ఈ షడ్రుచుల వల్ల ఏమవుతుంది, మన దేహము మన సైన్స్ దాగి ఉన్నటువంటిది ఏంటంటేనమ్మా వాత పిత్త కఫ దోషాలు. మనకు అనేక రోగాలు మనం కరెక్ట్‌గా ఈ 6 రుచుల్ని తీసుకోలేకపోవడం వల్లనే. ఏదైనా ఒక రుచిని ఇష్టపడ్డామనుకోండి, ఏమవుతుంది మొత్తము తీపిని బాగా ఇష్టపడితే షుగరొస్తది. హ్మ్. కారాన్ని బాగా ఇష్టపడితే మొత్తం బీపీ. బీపీ అవన్నీ పెరుగుతాయి. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకని షడ్రుచుల్ని తింటే ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే ఉగాది రోజున షడ్రుచుల సేవనం. హ్మ్. కుసుమనింబ భక్షణం అని చెప్పేసేసి పెట్టినటువంటి కారణం అది. కాబట్టి ఆ విధంగా మనం ఆ యొక్క 9:40 నుంచి 10 గంటల లోపల గనక ఉదయం. అంటే ఉదయం వీలైతేనే హ్మ్. ఇదే నియమంగా మనం చెప్పినట్టు ఆ సమయానికే స్నానం చేయండి అని అంటే 40 మందిని కోల్పోయాం. మరి. అలా కాకుండా మనకు అవకాశం ఉంటే ఉదయం లోపల మనం 7 గంటల నుంచి మనం ప్రయత్నం చేస్తే ఇంట్లో ఉగాది పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్మ్. దేవతా పూజ ఇంట్లో అంతా చేసుకొని చక్కగా ఆ సమయంలో 9:40 నుంచి 10 గంటల మధ్య కాలంలో శుక్రహోర ఉంటుంది. లగ్నానికి అష్టమ శుద్ధి ఉంటుంది. స్థిర లగ్నము. హుహు. ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ గనక ఆ సమయంలో గనక తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే 11:15 నుంచి 12 లోపల లగ్నంలో గురువు ఉంటాడు. అష్టమ శుద్ధి ఉంటుంది. అది కూడా చాలా మంచిదే. ఆ సమయంలోనైనా కానీ మిథున లగ్నంలోనైనా చేయొచ్చు. వరుసగా శుక్రహోర, బుధహోర, చంద్రహోర వరుసగా ఉండేటువంటి హోరలు మంచివే. కానీ 10 గంటల 9 నిమిషాల నుంచి 11 గంటల 12 నిమిషాల వరకు సమయం మంచిగా లేదు. దుర్ముహూర్తం ఉన్నటువంటి సమయం వర్జించాలి. ఓకే. రైట్ గురుగారు. చాలా సంతోషమండి. అంటే ఉగాది ఎప్పుడు చేసుకోవాలి? ఇల్లుని, చిత్రపటాల్ని ఎప్పుడు మనం శుభ్రపరచుకోవాలి? అసలు ఏమి తీసుకురావాలి ఇంట్లోకి, తీసుకురాకూడదు. ఇదంతా పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటది ఎప్పటికి కూడా. అన్ని విషయాలకి సరైన సమాధానం తెలియజేశారు. తప్పకుండానమ్మా. ఈ విషయాన్ని చెప్పినటువంటి వీడియోని మళ్ళీ 1కి 2 సార్లు మళ్ళీ చూసుకొనైనా కానీ ఆ సమయాలు మీరు చక్కగా పొందుపరుచుకొని ఆ విధంగా మీరు చేసుకోండి. ఇంట్లో దేవతా శక్తి మీ ఇంట్లో ఉంటుంది. ఈ సంవత్సరం అంతా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావడం కోసం ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో అవకాశం ఉంటేనే నమోదు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్కారం గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.